మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇంగ్లీష్ భాషలో చివరి లెటర్ అయినప్పటికీ, ఓకేనండి, మీరు ఒకటి గమనించండి. వీని చూడండి ఎలా ఉంటుందో, డబ్ల్యూ చూడండి, సగం వీని కోసేసి ఇంకో వీని అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్స్ని చూడండి, కరెక్ట్గా రాయాలంటే పైన ఒక వీ కింద వీ రాయాలి. మళ్ళీ వైని చూడండి, వి రాసిన తర్వాత కింద తోకో ఎడిషనో చేస్తాం. జడ్ని కూడా చూడండి, కాస్తంత ఇలాగా టిల్ట్ అయిపోయిన వీలు 2 ఉంటాయి జడ్లు. అంటే వి ఎక్కడైతే మొదలైందో కంటిన్యూస్గా కంటిన్యూ అయిపోయిందండి, వి నుంచి జెడ్ వరకు. అంటే ఇది భాష లిపి ఇలా ఉంటుంది అని నేను అంటం లేదు, ఆ కన్స్ట్రక్షన్ని మీరు చూడండి ఎలా ఉంటుందో. సో వీతోటి మనం ఎన్ని చెప్పచ్చండి? వీతోటి చెప్పగలిగే ఏకైక పదం, మనిషికి ఆశని కలిగించే పదం విక్టరీ. అర్థమైందండి? విక్టరీని మించింది ఇంకోటి లేదు. కాబట్టి వీతోటి స్టార్టింగ్ పాయింటే మీకు విక్టరీ అని వస్తుంది. సో వీతోటి పేర్లు ఉన్నప్పుడు చివరి ఎస్హెచ్ వచ్చింది అనుకోండి, ఏదన్నా కావచ్చండి. అద్భుతమైన పేర్లు చెప్తే కాపీ కొట్టేస్తారేమో భయం వేస్తుంది కాబట్టి చెప్పట్లేదు. అందుకని వీతోటి బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయండి. వీతో స్టార్ట్ అయ్యి మీరు ఎస్హెచ్తో కనుక పేరు ఎండ్ అవ్వగలిగితే, అలాంటి పేరు కనుక మీ అబ్బాయికి పెట్టుకోగలిగితే, ఎందుకంటే అక్కడ మీకు కూడా కొంత పాజిటివ్ ఉంటేనే మీరు కూడా ఓకే అనగలరు. కాబట్టి వండర్ఫుల్ అండి. అసలు ఆ కాంబినేషనే వండర్ఫుల్. ఎందుకంటే ఆ కాంబినేషన్కి ఎదగడమే తప్ప తగ్గడం అనేది ఉండదండి. ఫర్ ఎవర్ అలా కనిపిస్తూనే ఉంటారనమాట. వీతోటి ఇంకొకటి ఉందండి, ఒక పాయింట్ నుంచి తీసుకున్నప్పుడు లెఫ్ట్కి రైట్కి ఎటంటే అటు వెళ్ళిపోగలిగినటువంటి సత్తా ఉన్న లెటర్ మీకు వి. అయితే వీలో కల్మషం లేని మనసు ఒకటి ఉంటుంది. వీలో ఉండేటటువంటిది ఏమిటి అంటే, చాలా తెలివిగా ఉంటారు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారండి. కానీ సరైన పాయింట్లో, సరైన మోటివేషన్లో వీళ్ళని దెబ్బ కొట్టాలంటే కొట్టేసేయి. మరి ఇక్కడ వీళ్ళని మనము ఎమోషనల్గా ఇలాగుంటారా అని అనటం కూడా నేను అంటం లేదు. మనకి సరైన టైం రావాలన్నమాట. వీ లెటర్తో ఉన్న వాళ్ళని ఏమన్నా చేయాలంటే మనకి సరైన టైం రావాలి అని నేను అంటాను. దాని తర్వాత పేరులో 2 వీలు ఉన్నాయనుకోండి, అద్భుతం, మహాద్భుతం, పరమాద్భుతం, ఇంతే మాటలండి. పేరుని కనుక మనము వీతో స్టార్ట్ అయ్యి వీతో ఎండ్ చేయగలిగిన చాలా తక్కువ వస్తాయండి, మహాద్భుతం. మన తెలుగు పేర్లలో అలా దొరకదు కానివ్వండి, మిగిలిన వాటిలో దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఇదే కాంబినేషన్ అంటే వీని కొంచెం ఇలాగా కిందకి కంటిన్యూ చేసినప్పుడు వచ్చే వై, ఏతో కనుక చివర మీకు వై కనుక ఎండ్ అయిందంటే లైఫ్లో ఎంత ఎదగాలో వాళ్ళు అంత ఎదుగుతుంటారు. అర్థమైందండి? అలాగే వి పక్కన అత్యద్భుతమైన కాంబినేషన్ ఏమిటో తెలుసా అండి? ఈ అనే లెటర్ రావాలి, వికి పక్కన ఈ రావాలి, లేదా వి తర్వాత ఐ రావాలి. మరొక అద్భుతమైన కాంబినేషన్ చెప్పమంటారా? వి పక్కన యూ ఉండాలండి. వండర్ఫుల్ అండి అవి. అంతే. అంటే డేట్ ఆఫ్ బర్త్లో పర్టికులర్గా ఒక పవర్ఫుల్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నటువంటి పేరుని పేరెంట్స్ సెలెక్ట్ చేసి పిల్లవాడికి పెట్టగలరు. ఇంతకు మించి ఏం చెప్పగలమండి? ఎంత చెప్పినా ఇది మిస్టికల్ కదా. సో వి లెటరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వి లెటరు ఆల్వేస్ మీకు విక్టరీనే ఇస్తుందా? ఇది కొంచెం డౌట్ అండి. వి లెటర్ ఎప్పుడు విక్టరీనే ఇస్తుందా అని నేను అంటలేదు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, విక్టరీలో కూడా వి కాంబినేషన్లో వై వచ్చింది కాబట్టి అది విక్టరీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఎనీహౌ, ఎవరికైతే వీతో పేరు ఉంటుందో అదృష్టం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.